5 ఆల్టర్నేట్ నెంబర్స్. 5 తర్వాత 4 వస్తుంది, 4ని స్కిప్ చేస్తే 3, 3 తర్వాత 2, 2ని స్కిప్ చేస్తే 1, 10, -2, 8, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్జున్ వర్మ మ్యాథ్స్ ఛానల్. ఈరోజు మనం డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఇన్వాల్వ్ అయినవి ఈజీగా ఎలా సాల్వ్ చేయగలమో చూద్దాం. ఈ ట్రిక్ అంటే ఈ రెండు ఫార్ములాస్ మీకు తెలిస్తే 50% ఆఫ్ ది ఇంటిగ్రేషన్లో ట్రిగ్నోమెట్రీ ఉన్న సమ్స్ అన్ని చేసేయచ్చు. ఇవి స్టాండర్డ్ క్వశ్చన్స్ అనమాట. బిట్ సెట్లో కానీ ఎంసెట్లో కానీ మెయిన్స్లో కానీ చాలా రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు. ఈవెన్ మొన్న 2019లో కానీ 20లో కానీ 3-4 క్వశ్చన్స్ వచ్చేసాయి. సేమ్ మోడల్ అనమాట. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఫార్ములా ఇది. ఇంటిగ్రల్ 0 to π/2 sin పవర్ nx ఇంటూ dx ఇలా ఉన్నా కానీ, లేకపోతే 0 to π/2 cos పవర్ nx sin పవర్ nx అన్నా cos పవర్ nx అయినా లిమిట్స్ మాత్రం 0 to π/2 ఉండాలి. లిమిట్స్ 0 to π/2 ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. అలా ఉంటే మనకు ఒక ఫార్ములా ఉందన్నమాట. ఓకే, n-1 ఇంటూ n-3 ఇంటూ అలా సో ఆన్ 1/n ఇంటూ n-2 ఇంటూ n-4 ఇంటూ సో ఆన్ బై π/2. ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలి? ఇక్కడ మనకి n వాల్యూ ఉంటుంది కదా, ఈ n వాల్యూ అనేది ఈవెన్ అయితే ఫస్ట్ ఫార్ములా వాడాలి. ఓకే, ఈ n వాల్యూ అనేది ఆడ్ అయితే సెకండ్ ఫార్ములా వాడాలి. ఓకే, ఈ ఫార్ములా అంతా గుర్తుపెట్టుకోకుండా ఇంకొక షార్ట్కట్ కూడా చెప్తాను, మీరు వీడియో లాస్ట్లో చెప్తాను ఆ ఫార్ములా ఏంటో. ఓకే, ఒక లైవ్ ఎగ్జాంపుల్ కూడా సాల్వ్ చేస్తాను మీ ముందే. ఇప్పుడు ఇంకొక ఫార్ములా అనమాట, ఇంకొకటి సెకండ్ టైప్ అనమాట. ఇది ఇంటిగ్రల్ 0 to π/2 sin పవర్ nx ఇంటూ కాస్ పవర్ mx ఇంటూ dx. ఇలా ఉంటే సైన్ ఉండాలి, కాస్ ఉండాలి, ఇంటిగ్రల్ 0 to π/2 ఉండాలి లిమిట్ అనేది. ఇలా ఉంటే రెండు కేసెస్గా డివైడ్ చేశాను నేను. ఒకటి m అండ్ n, ఇక్కడ ఇచ్చిన n m రెండు ఈవెన్ అయితే ఈ ఫార్ములా. ఓకే, ఒకవేళ ఆడ్ అయితే అంటే మిగతా ఈవెన్ కాకుండా మిగతా ఏ కేసెస్ అయినా n ఈజ్ ఈవెన్, m ఈజ్ ఆడ్, m ఈజ్ ఈవెన్, n ఈజ్ ఆడ్, బోత్ ఆర్ ఆడ్ అనేవి ఉంటాయి కదా, అన్నిటికీ ఇదే ఫార్ములా అనమాట. మీ టీచర్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫార్ములా చెప్పింటారు. ఇప్పుడు నేను అన్నిటికీ కలిసి 4 ఫార్ములాస్ చెప్పాను కదా, అన్నిటికి కలిసి 4 ఫార్ములాస్ చెప్పాను. ఈ వీడియో లాస్ట్లో నేను అన్నిటికి కలిసి ఒకటే ఫార్ములా కూడా చెప్తాను, ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. ఈ ఫార్ములాస్, ఈ 4 ఫార్ములాస్. ఓకే, ఇవి ఒకసారి చూసుకోండి ఫార్ములాస్. ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాను. 0 to π/2 sin పవర్ 6x ఇంటూ dx ఉంటే దీన్ని సాల్వ్ చేయండి అని వాడు ఇచ్చాడు. అయితే మన దగ్గర ఒక ఫార్ములా ఉంది కదా, ఇందాక చదివంగా, ఆ ఫార్ములా రాస్తుంది. ఇది ఈవెన్ కదా, 6 అనేది ఈవెన్. సో ఈవెన్కు ఫార్ములా రాస్తున్నా. ఇది కదా ఫార్ములా. ఇప్పుడు ఇక్కడ n ఉంది కదా, n ప్లేస్లో 6 అనేది సబ్స్టిట్యూట్ చేయండి. 6 - 1 5, 6 - 3 3, 6 - 5 1. ఓకే, 5 వరకు ఇంకా నెగిటివ్ రావు కదా. ఓకే, డివైడెడ్ బై 6 ఇంటూ 6 - 2 4 ఇంటూ 6 - 4 2 అంతే, ఇంటూ π/2. ఇలా వచ్చింది కదా మనకి ఫార్ములా. ఈ n-1 ఎక్కడ ఆపాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని కొంతమంది కన్ఫ్యూజన్గా ఉంటుంది. అదేదో నేను చెప్తాను ఇప్పుడు. ఓకే, ఇక్కడ 1 కదా, 5 - 1 ఇక్కడ. ఓకే, ఎలా స్టార్ట్ చేయాలంటే ఈ ఫార్ములా గుర్తు లేకుండా ఎలా సాల్వ్ చేయాలని నేను చెప్తాను. ఓకే, మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు, 6 ఇచ్చాడు. 6 అనేది ఈవెనా ఆడా? ఈవెన్ కదా. ఈవెన్ అయితే ఫస్ట్ ఏం చేయాలంటే ఇచ్చిన నెంబర్లో నుంచి ఒక నెంబర్ మైనస్ చేయాలి. ఓకే, 5 వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ న్యూమరేటర్ ఏం చేయాలంటే 5 తర్వాత ఆల్టర్నేట్ నెంబర్స్ రాసుకుంటే కాదనమాట. 5 తర్వాత 4 వస్తుంది కదా, 4 రాయకుండా 3 రాస్తాం. 3 తర్వాత 2 వస్తుంది కదా, 2 రాయకుండా 1 రాస్తాం. ఓకే, ఇది 1 వరకు వచ్చాక ఆగిపోవాలి.
అంటే జీరో నెగిటివ్ టర్మ్స్ రాకూడదు. అంతకుముందు ఏ నెంబర్ ఆగితే ఆ నెంబర్ దగ్గర ఆగిపోదు. 1 దగ్గర ఆగితే 1 దగ్గర ఆగిపోదు. 2 ఉంటే 2 దగ్గర ఆగిపోదు. జీరో కానీ నెగిటివ్ కానీ వస్తే ఆ నెంబర్స్ని అవాయిడ్ చేయాలి. అక్కడికి ఆగిపోవాలి సమ్ అనేది, అదే మన క్యాలిక్యులేషన్ అనేది. ఇక్కడ డినామినేటర్లో 6 ఉంది కదా, ఇక్కడ 6 ఉంది కదా, 6 వేసేస్తాం. డినామినేటర్లో 2 మైనస్ చేసుకుంటూ పోతాం. 6కి 2 మైనస్ చేస్తే 4, 4కి 2 మైనస్ చేస్తే 2, అలా 2కి 2 మైనస్ చేస్తే 0 కదా, జీరోని మైనస్ని అవాయిడ్ చేయాలన్న. సో 2 దగ్గర ఆపేసాం. ఇది ఈవెన్ కాబట్టి π/2తో మల్టిప్లై చేయాలి. ఓకే, ఒకవేళ ఇది ఆడ్ అయితే π/2 లేకుండా చేసేయాలి. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఇంటిగ్రల్ 0 to π/2 sin పవర్ 5x into dx ఉంది. ఇది ఉంది, ఈ క్వశ్చన్ ఉంది. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇది ఏం నాకు గుర్తులేదు. ఓకే, ఈవెన్ అయినా ఆడ్ అయినా ఏదైనా సరే కళ్ళు మూసుకోండి. 5 ఇచ్చాడు, 5 అనేది ఆడ్. ఈవెన్ అయినా ఆడ్ అయినా ఫస్ట్ ఏం చేయాలంటే 5లో నుంచి ఒకటి తీసేయాలి, 4. దీంట్లో నుంచి ఆల్టర్నేటివ్గా రాసుకుంటే అది న్యూమరేటర్ని. 4 తర్వాత 3 కదా, 3 తీసేస్తే 2, 2 తర్వాత 1 రాయకుండా 1 స్కిప్ చేసి 0 రాయాలి. జీరోని నెగిటివ్ని అవాయిడ్ చేయమని చెప్పా. సో 2 దగ్గర ఆగిపోవాలి ఇంకా. ఓకే, ఇప్పుడు డినామినేటర్ ఇక్కడ 5 ఉంది కదా, ఈవెన్ అయినా ఆడ్ అయినా 5 రాయాలి. దీంట్లో నుంచి 2 మైనస్ చేయాలి, 3 నుంచి 2 మైనస్ చేయాలి, 1 వచ్చేసింది కదా. ఇది ఆడ్ కదా, ఇంటూ ఏమన్నా ఉంటుందా, ఇంటూ ఏం ఉండదు, ఇదే ఆన్సర్ అనమాట. ఇప్పుడు మనం ఫార్ములా వేస్తున్నాను. ఇప్పుడు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి చూడండి. ఓకే, ఇది ఫార్ములా. ఇప్పుడు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి చూడండి. 5 - 1 4, 5 - 3 2, 5 - 1 0 అవుతుంది కాబట్టి అక్కడ ఆగిపోవాలి. ఇక్కడ 5 × 2 ఎంత, 3 1. చూసారు కదా, ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి ఇదే వాల్యూ వచ్చింది. సో ఇదే టెక్నిక్ మీరు 4 సమ్స్ సాల్వ్ చేసేయచ్చు. అంటే ఈ 4 ఫార్ములాస్ని రీప్లేస్ చేయొచ్చు. మనం చేయాల్సిందల్లా ఒక్కటే, ఈవెన్ ఉన్న దగ్గర π/2ని ఎక్స్ట్రాగా రాయాలి. ఈవెన్ ఉంటే π/2 రాయాలి, π/2 రాయాలి. ఆడ్ ఉంటే ఏం రాయకూడదు. ఒక్కటి ఆడ్ ఉన్నా కానీ ఏం రాయకూడదు. ఈ రెండు ఈవెన్ అయితేనే π/2. ఈ రెండిట్లో ఒకటి ఈవెన్ అయినా ఒక్కటి ఆడ్ అయినా కానీ రాయకూడదు. ఓకే, ఇప్పుడు ఈ రెండు గురించి చెప్తాను. ఈ రెండింటికి కూడా ఒక షార్ట్ కట్ ఉంది. అంటే ఇక్కడ మనం చేసాం కదా ఈ టెక్నిక్, న్యూమరేటర్లో నుంచి ఒకటి ఆల్టర్నేటివ్ రాయాలి, డినామినేటర్ నుంచి కంటిన్యూగా 2 సబ్ట్రాక్ట్ చేసుకుంటూ రావాలి. సేమ్ ఇక్కడ కూడా అదే. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దానికి కూడా. సో నా దగ్గర ఈ సమ్ ఉంది, థర్డ్ సమ్ము. ఓకే, దీన్ని అయితే రాద్దాం. ఈ రెండు ఏమిటి, 3 ఇక్కడ ఉంది, 4 ఒకటి ఉంది, రెండు ఆడ్ కాబట్టి మనకి లాస్ట్ ఆఫ్ π/2 రాదు. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ సైన్ది చూసుకుందాం. ఫస్ట్ సైన్ పవర్ చూద్దాం. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉన్న అంటే ఈవెన్ ఉన్న నెగిటివ్ ఉన్న ఫస్ట్ నెంబర్కి -1 చేయాలి. 3 - 1 2. ఆల్టర్నేటివ్గా రాసుకుంటే అది కదా, 2 తర్వాత 1 స్కిప్ చేసి 0 రాయాలి. జీరోని నెగిటివ్ని అవాయిడ్ చేయాలి కాబట్టి ఇక్కడితో ఇది ఆగిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు కాస్ తీసుకోవాలి. ఈవెన్ అయినా ఆడైనా ఫస్ట్ ఈ పవర్లో నుంచి ఒకటి నెగిటివ్ -1 చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది, 4. దీంట్లో నుంచి ఆల్టర్నేటివ్గా చేసుకుంటే అది 4 తర్వాత ఎంత, 3ని స్కిప్ చేయాలి కదా, స్కిప్ చేస్తే ఎంత వస్తుంది, 2 తర్వాత 1 స్కిప్ చేస్తే 0 వస్తుంది కాబట్టి 0ని అవాయిడ్ చేయాలి. సో ఇప్పుడు డినామినేటర్కి వెళ్దాం. డినామినేటర్ ఏం చేయాలంటే ఈ రెండు పవర్స్ని ఫస్ట్ యాడ్ చేయాలి. 3 + 5 8 ఇంటూ ఈ రెండు ఇంటూ దీంట్లో నుంచి -2. ఓకే, దీంట్లో నుంచి -2. ఓకే, దీంట్లో నుంచి -2. ఓకే, దీంట్లో నుంచి -2 చేస్తే 0 వస్తుంది. సో ఇదే మన సింప్లిఫికేషన్ అనమాట, అయిపోయింది. కావాలంటే మీకు ఇందాక ఫార్ములా చూపించాను కదా, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి చూడండి, ఇదే వస్తుంది మీకు. ఓకే, ఇలాంటిది ఇంకొకటి చేద్దాం. 0 to π/2 sin పవర్ 2 4 తీసుకున్నాం, sin పవర్ 4x ఇంటూ కాస్ పవర్ 6x ఇంటూ dx ఈక్వల్స్. ఇక్కడ రెండే ఉన్నాయి, రెండు పాజిటివ్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా పవర్లో నుంచి ఒకటి మైనస్ చేయాలి, అప్పుడు 3 వస్తుంది. ఆల్టర్నేట్ నెంబర్స్ రాయాలి. 3 తర్వాత 2 స్కిప్ చేస్తే 1 తర్వాత 0 దగ్గర వస్తుంది కాబట్టి ఆగిపోవాలి. ఇది అయిపోయింది. ఇప్పుడు 6 నుంచి 1 పోతే 5. ఆల్టర్నేట్ నెంబర్స్ 5 తర్వాత 4 వస్తుంది, 4ని స్కిప్ చేస్తే 3 తర్వాత 2ని స్కిప్ చేస్తే 1. ఇక్కడ తర్వాత జీరోస్ నెగిటివ్స్ వస్తాయి కాబట్టి అవాయిడ్ చేయాలి. ఇప్పుడు డినామినేటర్ ఈ రెండింటిని యాడ్ చేద్దాం. 10 -2 8 -2 6 -2 4 -2
ఓకే, దీన్ని -2 చేస్తే 0 వస్తుంది కాబట్టి ఇక్కడ ఆగిపోదు. ఈ రెండు ఈవెన్ ఉన్నాయి కాబట్టి 5/2తో మల్టిప్లై చేయాలి. సో ఇదే సమ్, ప్రతిదానికి ఇదే. నేను చెప్పా కదా ఇందాక 4 సమ్స్, ఇదే చేయాలి. కొంతమంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. న్యూమరేటర్ 1తో ఎండ్ అయిందా 2తో ఎండ్ అయిందా, డినామినేటర్ 1తో ఎండ్ అయిందా 2తో ఎండ్ అయిందా, డినామినేటర్ 2 ఉండదు కదా అనుకొని ఫార్ములా ఇది కదా, ఇక్కడ 2 బదులు 1 రాసేస్తారనమాట. ఇక్కడ 2 ఉంది కదా, 2 బదులు 1, ఇక్కడ 1, ఇక్కడ 2 ఏదో ఒకటి రాసేస్తారు. న్యూమరేటర్ ఏది ఉందో ఎక్కడ ఎండ్ అయిందో వాళ్ళకి సరిగ్గా తెలియదు అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయడానికి నేను చెప్పిన షార్ట్ కట్ యూస్ చేయండి. న్యూమరేటర్లో ఇక్కడ న్యూమరేటర్ ఏం రాదంటే పవర్స్ ఈవెన్ ఉన్నా ఆడ్ ఉన్నా ఫస్ట్ -1 చేయాలి. దాంట్లో నుంచి 3 - 1 2 వచ్చింది. 2 తర్వాత ఆల్టర్నేట్ నెంబర్స్ వేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఒక నెంబర్ని స్కిప్ చేసి ఇంకొక నెంబర్ని వేసుకుంటూ వెళ్ళాలి. 0ని -1ని అవాయిడ్ చేయాలి. ఓకే, న్యూమరేటర్ అయిపోయింది. ఇప్పుడు డినామినేటర్ ఏం చేయాలి? 3 + 5 అంటే న్యూమరేటర్ రెండింటిని అడిషన్ చేయాలి. అడిషన్ చేసి ఇక్కడ వేయాలి. దాంట్లో నుంచి ఏది మైనస్ చేయకూడదు, యాస్టీస్గా వేసేయాలి. ఇక్కడ నుంచి ప్రతి ఒక్క నెంబర్లో నుంచి -2 చేసుకుంటూ పోవాలి. 8 - 2 6, 6 - 2 4, 4 - 2 2, 2 - 2 0. 0ని నెగిటివ్స్ని అవాయిడ్ చేయాలి కాబట్టి 0 రాయకూడదు. సో ఇలా మీకు ఫామ్గానే అవసరం లేదు, ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇందాక మీకు ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ కూడా అంతే. పవర్లో నుంచి ఒక నెంబర్ని నెగిటివ్ చేస్తే 4 వస్తుంది. 4 తర్వాత ఆల్టర్నేట్ నెంబర్స్ రాసుకుంటే అది 4 తర్వాత 3ని మిస్ చేస్తే 2 ఉంటుంది. ఆల్టర్నేట్ నెంబర్స్ కదా, అలా 2 తర్వాత 1 స్కిప్ చేస్తే 0. 0ని నెగిటివ్ని అవాయిడ్ చేయాలి కాబట్టి అవాయిడ్ చేసాం 0ని నెగిటివ్ని. ఇక్కడ డినామినేటర్ పవర్లో ఎంత ఉంటే సేమ్ అంతే రాసేయాలి. ఇక్కడైతే పవర్లో రెండింటిని అడిషన్ చేసి ఇక్కడ వేయాలి. 5 + 3 8, 6 + 4 10. ఓకే, ఇక్కడ ఒక్కటే ఉంది కాబట్టి ఒక్కటే వేస్తాం. దీంట్లో నుంచి 2ని నెగిటివ్ చేసుకుంటూ పోతాం. 5 - 2 3, 3 - 2 1. చూసారు కదా, ఫామ్లానే అవసరం లేకుండా ఎంత సింపుల్గా అయిపోయిందో. అసలు ఇదే ఫామ్లా, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ సార్స్ కానీ టీచర్స్ కానీ ఎవరైనా ఉంటే మీ ఇంటర్ చెప్పేవాళ్ళు 5-6 ఫార్ములాస్ చెప్పింటారు దీనికి గుర్తుపెట్టుకోవడానికి. సో అదంతా మెమరీయే వేస్ట్, అదంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ చిన్న ట్రిక్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కొంతమందికి ఈ ఫార్ములా తెలిసిన ఎక్కడితో ఆపాలి అంటే ఇంకా చేసుకుంటూ పోతుంటారు. నెగిటివ్స్ వస్తుంటాయి, జీరోస్ వస్తుంటాయి, ఏదంటే అది వస్తూనే ఉంటుంది, చేసుకుంటూ వెళ్తారు. ఎక్కడ ఆపాలో తెలియదు, ఎలా యూస్ చేయాలో తెలియదు. సో ఈ షార్ట్కట్ మీకు యూస్ అయిందనుకుంటా. ఇలాంటి ట్రిక్స్ మీకు ఇంకా కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు, అప్ టు డేట్. నేను ఆల్రెడీ చాలా వీడియోస్, చాలా షార్ట్కట్స్ చేసి పెట్టాను. నా ఛానల్కి వెళ్ళాక ప్లేలిస్ట్ ఉంటుంది. అక్కడ నా ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ప్లేలిస్ట్ అని ఉంటుంది. ప్లేలిస్ట్ నొక్కితే చాప్టర్ వైజ్గా మీకు క్వశ్చన్స్ షార్ట్కట్స్ పెట్టుంటాను. ట్రిగ్నోమెట్రీ, మ్యాట్రిసెస్, పేర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ ఆర్డర్ వైజ్గా పెట్టింటాను. అంటే 50 సెకండ్స్ కంటే తక్కువ చేసే క్వశ్చన్స్ అన్నీ ఒక దగ్గర పెట్టింటాను. తర్వాత చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ షార్ట్కట్స్ అన్నీ ఒక దగ్గర పెట్టింటాను. సో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ప్లేలిస్ట్, తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇంకొన్ని షార్ట్కట్స్తో.